లేదు లేదు మిస్టర్ అన్నాను. ప్లీజ్ సార్. ట్రోలింగే ఎప్పుడు చూసినా. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో డిస్ట్రిబ్యూటర్లతో చేసిన ఈ మధ్యకాలంలో ఫంక్షన్ ఇదే అనుకుంటాం మాకు కూడా. సక్సెస్ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్ కానీ, మన రమేష్ గారు కానీ, మా ప్రొడ్యూసరు, ఇంత మంచి టీము, ఇంత ఆర్గనైజ్డ్ టీము, వెల్ మేనర్డ్ టీము నేను ఎప్పుడు చూడలేదు. మా ప్రొడ్యూసర్ ఏముందంటే, బ్రహ్మాజీని ఇబ్బంది పెట్టకండి, ఈవెంట్లకి అని లేకపోతే ప్రమోషన్కి పిలవకండి, ఆయన ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఆయనే వస్తాడు అన్నది. అంత ఈ మధ్యకాలంలో ఎవరు ఆ మాట అనరు, ప్రతిదానికి రమ్మంటారు. ఇప్పుడు తప్పదు వెళ్ళాలి. బట్ తను నాకు ఇచ్చిన ఇది ఒక ఏమంటారంటే చిన్న గౌరవం మాట, అనవసరంగా ఇబ్బంది పెట్టకండి బిజీగా ఉన్నారని. బట్ టీముని చూసి నాకు ముచ్చటేస్తుంది. నాకు తెలిసి ఏ హీరో కూడా ఇలాగా డే అండ్ నైట్ ఎక్కడ చూసినా చిన్న పెద్ద కొన్ని పెద్ద ఈవెంట్లకి అటెండ్ అవుతారు, అన్నిటికి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్కి చిన్న రీల్స్కి పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. పాప హీరోయిన్, శ్రీను, డైరెక్టరు, మా ప్రొడ్యూసరు, వీళ్ళందరూ ప్రతి నిమిషం పొద్దున్నుంచి చూస్తే సాయంకాలం వరకు అన్ని ఛానల్స్లోని, అన్ని ఈవెంట్లోని, అన్ని థియేటర్లోని. నేను కెరియర్లో ఫస్ట్ టైం చూసిన ఇంత మంచి పబ్లిసిటీ చేసిన సినిమా ఏమీ లేదు యాక్చువల్గా. సినిమాని ఇప్పుడు ఎవరు థియేటర్కి రావట్లే యాక్చువల్గా. చాలామందికి చాలా చాలా బాగుంటే చూస్తున్నారు, లేకపోతే ఓటీటీ అంటున్నారు అన్నమాట. యాక్చువల్ ముఖ్యంగా ఫన్ సినిమాలు కూడా ఓటీటీ అంటున్నారు. బట్ ఈ సినిమాని ఈ టీం అంతా థియేటర్కి తీసుకొచ్చారు. అది చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నమాట. మొన్న రాజమండ్రిలో షూటింగ్ చేస్తుంటే డైరెక్ట్గా చెప్పాలి, 2 సార్లు చూసామండి, నవ్వుకున్నాం అంటున్నారు లేడీస్ అందరూ. సో థ్యాంక్ యూ, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ సినిమాలు కూడా రాస్తారని అనుకుంటున్నాను. అది ఇంకా ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ. సార్ మొన్న అదే కిషోర్ గారు మన సక్సెస్ ఈవెంట్లో ఇది అన్నారు సార్. కరెక్ట్ ఏమన్నాడు? తిరగని యాత్ర లేదు, వేయని పాత్ర లేదు, వేసుకొని మాత్ర లేదు అని. అంత మాట అన్నాడా? బాడీ షేమింగ్ చేశాడా? నేను మా స్టేషన్కి వెళ్తాను ఇప్పుడే, కంప్లైంట్ ఇచ్చి. వీళ్ళు నవ్వారు ఎవరన్నా వెనకాలని? మీరు నాకు మీరు మాకు మెచ్యూర్డ్ ఉన్న అది మా హ్యాపెనింగ్ ప్రొడ్యూసరు, మా హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ నా మిత్రుడు వచ్చేసారు కంగ్రాట్స్ చేయడానికి. ఒక్క నిమిషం మీరు మాట్లాడతారా? ఎవరు? కిషోర్ గారి గురించి ఏం చెప్తాం, ఆయన వెయ్యని పంచి లేదు, తినని కంచం లేదు. ఏంటి పడుకొని మంచం లేదా అన్న? ప్రాస బాగుందని ఏదో ఆడేశాను, సారీ ఏమనుకోవద్దు. లవ్ యూ కిషోర్. నాకు కిషోర్ చాలా ఇష్టమైన వ్యక్తి, నన్ను చాలా విషయాల్లో చాలా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎంత ఉండాలి అని నేర్చుకున్నాను కిషోర్ దగ్గర. నాట్ జోక్ యాక్చువల్గా. తన డిసిప్లిన్ కానీ, తన కమిట్మెంట్ కానీ, నేను చాలా నిజంగా జోక్ చేయట్లేదు, నాకు చాలా విషయాలు నేర్పించాడు అతను. థ్యాంక్ యూ, లవ్ యూ కాక. ఇవన్నీ ఎడిటింగ్లో తీసేస్తారు సార్, అదొకటే వాడుకుంటారు. ఏమన్నా 4-5 పాయింట్లు చెబుదాం అంటున్నాను, మొత్తం ఈవిడే మొదలెట్టేసి, రాకముందు చెప్పింది, వచ్చిన తర్వాత చెప్పింది, అన్ని పాయింట్లు ఈవిడే వదిలేస్తే మాకు ఏమన్నా కొంచెం కంటెంట్ ఇవ్వండి. ఓకే సార్, మాట్లాడండి. ఈ సినిమా దురంధర్ ఒకటి అలా ఆడుతూనే ఉంటుంది, ఇది కూడా అలాగా వెళ్తూనే ఉంటుంది. ఐపీఎల్ ఉన్నా లేకపోయినా చిన్న సినిమాల్లో మాది దురంధర్ లాంటిది. చూడని వాళ్ళు కూడా తప్పకుండా చూడండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కావాల్సింది మనకు సరదా కామెడీ కాబట్టి నవ్వుకోవడం, హ్యాపీగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మా నిహారికకి ఆల్ ద బెస్ట్. అంత మంచి కూతురు కానీ చెల్లెలు కానీ ఉంటే బాగుంటుంది అనుకుంటాను. బ్యూటిఫుల్ సార్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. అండ్ రవి సార్